ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు మరిన్ని వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానువాక సుబ్బు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండుపాక సుబ్బు, ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ తదితరులు ఆయనవిల్లి వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి కేక్ కట్ చేసి పేదలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర గౌరవాధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి, పల్లపోతు వెంకటరావు, పైలాష్ సాగర్, గూడెం అప్పారావు, బత్తరి సూర్యప్రసాద్ ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ 838వ రోజు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, సహధర్మచారిణిగా భువనేశ్వరి ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. ఇరువురు 10 కాలాల పాటు వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు, అడప జగదీష్, మండపాక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు, ఆర్ట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నా రాష్ట్రం, నా ప్రజలు అంటూ ఈరోజు ప్రజానికానికి కష్టపడుతున్న తీరు, మరి తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయడం మేమందరం మాకు గర్వకారణంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ 838వ రోజు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, గౌరవాధ్యక్షులు వీర్రాజు చౌదరి, అదేవిధముగా కర్రి వీరబాబు, సత్య సూర్యప్రసాద్, అదేవిధముగా పల్లపోతు వెంగళరావు, గుప్పారావు, మన పైలాగర్ శాఖ ఈ రోజులో భారీ ఎత్తున అన్నదానం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని టీడీ జనార్దన్ గారు, నారా లోకేష్ గారు, మన వనమాడి కొండబాబు ఆశీస్సులతో ఇంకా తెలుగుదేశం పార్టీ కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పేదలకి ఉచిత భోజనాలు, ఉదయం గుళ్ళో పూజలు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. అలాగే మన విజయవాడలో వచ్చిన వరదలకి మన చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ నేచర్గా ముఖ్యమంత్రి హోదా అంటే ఏదన్నది నిరూపించుకున్నారు. అలాగే నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురంలో కూడా ఏలూరు ప్రాజెక్టు ఓపెన్ చేస్తున్నారు అనగానే మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, ఉల్లప్రోలు అన్నీ కూడా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ప్రతి క్షణం అనుక్షణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి కార్యక్రమంగా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మన నారా యువజన ఫౌండేషన్లో ప్రతి సందర్భం కూడా పెళ్లి రోజే కాదు, పుట్టినరోజే కాదు, ఏదైనా సరే మన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు సుబ్బు గారు అంటే ప్రతిదీ కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తారు.